సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనందరికీ చాలా రకాల కోరికలు ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళ సంబంధించిన కోరికలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనిషి అన్న తర్వాత కోరిక అనేది ఉండకుండా ఉంటుందా? ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అది తీరాలని కోరుకుంటూ ఉంటారు. ఏదో ఒక అవసరం అనేది వస్తూ ఉంటుందన్నమాట. అది నెరవేరాలని కోరుకుంటూ ఉంటామన్నమాట. ప్రతి ఒక్కరూ వచ్చి డబ్బు కోసమైనా, చదువు కోసమైనా, జాబ్ కోసమైనా, విషయాలకైనా సరే మన కోరికలనే మనసులో అనుకుంటూ ఉంటామన్నమాట. అది జరగాలి అని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాం. కాలం కదిలిపోతుందే తప్పితే మా కోరిక నెరవేరడం లేదు, మాకు అనుకున్నది జరగట్లేదు అని మనం అనుకునే టైంలో బాబా గారు ఒక మంచి విషయం చెప్తున్నారండి. బాబా గారు ఒక అద్భుతమైన ఒక మంత్రం అనుకోవచ్చు, శ్లోకం అనుకోవచ్చు, ఆయన్ని మనం పిలుస్తున్నాం, ఆయన్ని ధ్యానిస్తున్నాం అనుకోవచ్చు. అలాంటిది ఒక అద్భుతమైన ధ్యాన శ్లోకం అనేది ఈరోజు చెప్తానండి. ఆయన్ని మనం ప్రేమతో పిలిచి ఆయన్ని మనం ఒక కోరిక అనేది కోరినట్లయితే తప్పక తీరుస్తారండి. ఆయనే చెప్తున్నారన్నమాట. మీరు సర్వదోష నివారి, ఏ దోషం ఉన్నా సరే ప్రతి ఒక్క దోషాన్ని నేను నివారిస్తాను. మీకు ఎటువంటి కష్టాలున్నా నష్టాలున్నా నేను తీరుస్తాను. నన్ను పిలవాలే కానీ నేను పిలిచిన వెంటనే ప్రత్యక్షం అవుతాను. వాళ్ళకి దర్శనం కూడా ఇస్తాను. నేను పిలిస్తే నా భక్తులకు నేను అండగా ఉంటాను అని చెప్పి మనకు బాబా గారు ఎన్నోసార్లు మనకు తెలిపి ఉన్నారన్నమాట. అలాగే మనకిప్పుడు అందరి కోరికలు నెరవేరేందుకు ఒక అద్భుతమైన బాబా గారి శ్లోకం అనేది ఈరోజు నీతో షేర్ చేయబోతున్నానండి. చాలా అద్భుతమైన శ్లోకం అన్నమాట. ఆయనని మనం ప్రత్యక్షంగా పిలుస్తున్నాం కాబట్టి బాబా గారిని పిలిస్తే ఆయన నిజంగా వచ్చి ఎటువంటి కష్టం ఉన్నా తీరుస్తారండి. ప్రతి ఒక్కరికి చాలా సార్లు నిదర్శనాలు అనేవి చూపించి ఉన్నారు. మిరాకిల్స్ అనేవి కూడా చాలా మందికి కల్పించి ఉన్నారన్నమాట. ఇలాంటి మిరాకిల్స్ మీ జీవితంలో కూడా జరగాలి అంటే ఈ బాబా గారి శ్లోకాన్ని ప్రతిరోజు 9 సార్లు అనేది జపించండి. ఇది మాకు ఎన్నో రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతుంది అన్నవాళ్ళు ఈ శ్లోకాన్ని అయితే బాబా గారిని మనం ప్రేమతో పిలుస్తున్నాం అన్నమాట. పిలిచినప్పుడు బాబా గారు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతారు. మన మనసులో తలుచుకోవాలే కానీ ఏదో ఒక రూపంలో దర్శనం ఏర్పరుస్తారు. కాబట్టి ఇంత అద్భుతంగా ఆయన పిలిచినప్పుడు మన కోరికలు, మన సంకల్పాలు అన్నీ నెరవేరుస్తారని నమ్మకంతో ఈ యొక్క శ్లోకాన్ని మీరు పఠించండి. ఆ శ్లోకం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి. ఓం నమో భగవతే సాయినాథాయ అమృతవాక్య వర్షాయ సకల లోక పూజితాయ సర్వదోష నివారణాయ షిరిడీ వాసాయ శ్రీ సాయినాథాయతే నమః. ఎంత బాగుందో అసలు. అది పలుకుతూ ఉంటే కూడా ఎంత మంచి అర్థం ఉంది. ప్రత్యక్షంగా ఆయన్ని మనం పిలిచినట్లే ఉందండి. ఈ శ్లోకాన్ని నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నానండి. ఎందువల్లంటే నాకు చాలా బాగా నచ్చిన శ్లోకం అన్నమాట. ఈ శ్లోకాన్ని మరొక్కసారి నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఓం నమో భగవతే సాయినాథాయ అమృత వాక్య వర్షాయ సకల లోక పూజితాయ సర్వదోష నివారణాయ షిరిడీ వాసాయ శ్రీ సాయినాథాయతే నమః. అంతేనండి. ఎంత అద్భుతమైన ఒక అర్థం ఉన్న శ్లోకం అన్నమాట. ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ 9 సార్లు పఠించినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నమాట. ఇది ఒక్కసారి చదువుకుంటే మన పాఠం అయిపోద్ది, అంటే మన కంఠస్థం అయిపోద్ది. ఎందువల్లంటే ఈజీగా ఉంటాయి వాక్యాలు కూడా, కష్టమైన ఏమీ కావు. ఈజీగా మనకు ఒక 2 రోజులు పఠించామంటే 3 రోజుల్లో ఆటోమేటిక్గా మన మైండ్లో ఎక్కిపోద్ది అన్నమాట. ఈజీగా నోటెడ్ అయిపోతుంది, మన కంఠస్థం అయిపోతుంది. చాలా ఈజీ అయిన శ్లోకం. రోజు స్నానం చేసి బాబా ముందు 9 సార్లు పఠించేసి తర్వాత మన పనులు మనం చేసుకుంటే ఆయనే చూసుకుంటారండి. తర్వాత ఆయన మనల్ని పిలిచి మా కోరికలు తీర్చు, మా దోషాలు నివారించు అని చెప్పినప్పుడు ఎందుకు తీర్చకుండా ఉంటారండి? కాబట్టి ఈ శ్లోకం వచ్చి నిజంగా ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నాను. ప్రతిరోజు పఠించి మంచి ఫలితాలను పొందండి. ఆ బాబా అనుగ్రహాన్ని పొందండి. ఎటువంటి దోషాలున్నా నివారించి అద్భుతమైన ఫలితాలనిచ్చి బాబా అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.